వాళ్ళు ఇక్కడే ఉంటారు. వినాయక చౌరస్తాలో ఒక ఆమె చెప్పింది పీజీ కాలేజ్ ప్రార్థన జరుగుతుంది అక్కడ పోమ్మని. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినాను. డాడీ అని పిల్లలు నేను నించున్న ఆ రోజే నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అదే నెల గర్భం తెరవబడింది. ఎన్ని సంవత్సరాలు లేరమ్మా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు పిల్లలు లేరు. PCOD ప్రాబ్లం వచ్చి ప్రేయర్ చేయించుకున్నావు, లేచి నిలబడ్డావు, అదే మంత్ గర్భం తెరవబడింది. దేవుడు ఎవరిని ఇచ్చాడు? ఇప్పుడు బాబుని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచుదాం. బెల్లంపల్లికి వచ్చినామమ్మ మేము 2 వారాల కింద. అయితే నా బిడ్డకు థైరాయిడ్ ఉండే, 2 నెలలు థైరాయిడ్ వచ్చి 2 నెలలు అయింది. అయితే మొన్న అక్కడ ప్రేయర్ చేయించుకొని మేము వెళ్ళినాము టెస్ట్కి. వెళ్తే నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి అమ్మ. ఇప్పుడు ఎంతకాలం నుంచి థైరాయిడ్ అమ్మా? 2 నెలల నుంచి ఉండే థైరాయిడ్. రిపోర్ట్ ఏది? ఇదేమో పాత రిపోర్ట్ అమ్మ. పాత రిపోర్ట్. అదేమో నార్మల్ రిపోర్ట్. ఇది బెల్లంపల్లికి ఎప్పుడు వచ్చారు? మొన్న 2 వారాల కింద వచ్చినాము. ప్రార్థన చేయించుకున్నాము థైరాయిడ్ కోసం. ఇదేమో 2 నెలల నుంచి ఉన్న రిపోర్ట్. ఇదేమో బెల్లంపల్లికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాక నార్మల్ రిపోర్ట్. ఇప్పుడు థైరాయిడ్ లేదమ్మా. నీ బిడ్డను స్వస్థపరిచింది ఎవరు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. అదండి. ఇప్పుడు ఈ థైరాయిడ్ రిపోర్ట్లు అయితే మోసం కాదు కదా, ఇవన్నీ మీ ఈ ఊర్లో తీసుకున్న రిపోర్ట్సే కదా. సేవకులట మోసం చేస్తున్నారట, సేవకులట ఏం చేస్తున్నారు, అంతా అబద్ధం చెప్తున్నారట. దేవుడు స్వస్థపరిచే దేవుణ్ణి ఆయన ఎట్లా నిలబెడుతుందంటే నేటి సమాజం. కానీ దేవుని బిడ్డలారా చూస్తున్నారు కదా, ఒక రిపోర్ట్ థైరాయిడ్ ఉంది. ఆమె విశ్వసించి ఆశతో బెల్లంపల్లికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయించుకుంది. నెక్స్ట్ రిపోర్ట్ నార్మల్. ఇంత చిన్న బిడ్డకి థైరాయిడ్ ఎంత కష్టం అండి. దేవుడు కనికరించి ఏం చేశాడు ఈ బిడ్డని చెప్పండి, అందరూ స్వస్థపరిచాడు. పట్టుకోతారు. మరి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి జర్దా అలవాటు ఉండేనమ్మ నాకు. జర్దా మళ్ళీ అన్ని గోల్డెన్ జర్దా అన్ని తినేదాన్ని, ఆకు అన్ని తినేదాన్ని నేను. ఆకు జర్దా తినవాళ్ళు నిలబడు మనడు అయ్యగారు, నిలబడ్డాను నేను. ప్రేరాయిలు తీసుకెళ్ళిన ఇక్కడ నుండి నిలబడినాక ప్రేరాలు తీసుకెళ్ళిన. మీరు జర్దా తిన్న వాళ్ళకి తింటప్పుడు భయం కలుగుతుందని ప్రేయర్ చేసిండ్రు అయ్యగారు. అప్పుడు నేను నిలబడితే రోజు ప్రేరాలు తాగిన నేను. అది చూస్తేనే ఇప్పుడు భయం కలుగుతుంది అమ్మ. ఇప్పుడు నేను బంద్ చేసి ఇట్లా 6 నెలలు అవుతుంది జర్దా బంద్ చేసి. అసలు నాకు ఆపరేషన్ అయినా జర్దా నేను బంద్ చేయలేదు. కానీ ఏ హాస్పిటల్ అయినా సరే బెడ్ మీద వండుకొనైనా తిన్నా నేను. అట్లాంటి దాన్ని మొన్న అప్పుడు ప్రేయరాలు అయ్యగారు ప్రార్థన చేసినాక రోజు ప్రేయరాలు తాగిన. అది చూస్తేనే ఇప్పుడు భయం కలుగుతుందమ్మా నాకు. జర్దా బంద్ చేసిన, ఇంకా మనసు తీసేసిండు అమ్మ. ఇంకా చూస్తేనే నాకు భయం కలుగుతుంది, అది తినాలంటే భయం వేస్తుంది నాకు. ఎంతమంది నమ్ముతున్నారండి? రాత్రి ప్రేయర్ ఆయిల్ వేసి ప్రేయర్ చేశారట. ఆమె చెప్తుంది కదా, ఆమె చెప్తుంది నూనె రోగులకి బైబిల్లో క్లియర్గా పాపానికి, వ్యాధులకి, మరణానికి అన్నిటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినప్పుడు విజయం, విడుదల ఉంటుంది. నూనె రాసి ప్రేయర్ చేయటం ఈ దినాల్లో నమ్మట్లేదు ప్రజలు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. ఆమె విశ్వసించిందండి, దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. నువ్వు స్మోకింగ్ అలవాటు ఉన్నా, డ్రింకింగ్ అలవాటు ఉన్నా, ఒకవేళ ఇతరితర అలవాట్లు ఉన్నా బలవంతంగా మానుకోమనండి. మానుకోగలుగుతారా చెప్పండి? ఒక్కరోజు మానవ శక్తితో నువ్వు ఓపికతో ఉంటావు. ఇది దైవశక్తి మాత్రమే మీకు అద్భుతం జరిగించింది. 2 చేతులు ఉన్నవారు గట్టిగా చప్పటి కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. మన శుక్లానాడండి నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసామండి. భీమవరం అన్నారు, ఇంకా సాగు బతుకుల్లో ఉంది, ఇంకా తీసుకెళ్తాం అనవసరం అన్నారండి. నెల నాల్చి జ్వరం అండి, క్యాన్సర్ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది, బ్రతకదు, మీరు ఎక్కడికి వెళ్ళినా వేస్ట్ అన్నారండి. ఇదిగోనండి నిన్నటి వరకు మంచం మీద ఉన్న మక్క ఇవాళ ఇంత అన్నం తిందండి, చక్కగా నడిచిందండి. జ్వరం లేదండి. జ్వరం, వాంతులు, ఈరోషనాలు, నోటు పోత, తలపోటు, ఇంకా రోజులో గంటలో పద్దగాని బతకదన్నారండి. నాయన బతికించినా జీవించినా నీ చిత్తం నాయన, నక్కనైతే నడిపించు. ఒక్కసారి కలవర ప్రత్యక్షకి వెళ్ళాలంటాం నాయన. ప్రవీణ్ గారు ప్రార్థన సార్ కానీ అమ్మగారు లైవ్లో ప్రార్థన చేసామండి. ఆ ప్రార్థన ఫలితంగా నా అక్కను ప్రభు ఇంతవరకు నడిపించాడండి. హాస్పిటల్ నుంచి సిలైన్ తీసేసి అక్కడ పెట్టి తీసుకొచ్చానండి. చక్కగా నడిచొచ్చిందండి. నడవలేదట, తింటలేదట, వాంతులట, విరోచనాలట, నోటిపూతట, తలపోటట, జ్వరం అట, ఒక్కటి కాదట 99 రోగాలతో ఈ తల్లి మహిమ కలుగును. ఇది మా సాక్ష్యాలు కాదు, ఇది మనుష్యులు వారు అనుభవించిన అద్భుతాలంటే. ఎంతో కాలం బతకదు, తీసుకెళ్ళిపోమన్నారండి. మొన్నే తీసుకెళ్ళిపోండి అమ్మా, ఇంటి దగ్గర 2 రోజులు అంటే 2 రోజులు ఉంచండి అన్నారు. ఆదివారం అయిపోయి తీసుకెళ్ళిపోతామండి. మా విశ్వాసము పరమ వైద్యుడు యేసయ్య ఉన్నాడండి. మా ప్రవీణ్ కుమార్ గారు అమ్మగారి ద్వారా స్వస్థపడతాడండి. అక్కడ తీసుకెళ్తానండి, నేను నడిపించుకున్నానండి. ఈ రోజు అండి డాక్టర్ గారు కూడా నవ్వుకున్నారండి, తీసుకెళ్ళమ్మా నీ విశ్వాసం, నీ అక్క బాగుపడింది.
క్రైస్తవులు చూసి నమ్మటం కాదు, మేము చూడక నమ్ముతున్నాం కాబట్టి దేవుడు మా విశ్వాసాన్ని ఘనపరిచి అద్భుతాలు చేస్తున్నాడు. అందుకనే ఈ తల్లిని ఎవరు స్వస్థపరిచారు మీరు చెప్పండి. ఇప్పుడు యేసయ్య స్వస్థత, నడవగలుగుతుందంటే ఏంటిది? యేసయ్య స్వస్థత. అది దేవుని కార్యం, దేవునికి మహిమ. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు ఉజ్జీవం ఆగిపోవటానికి ఇంకొక కాజ్ ఏంటిదంటే ప్రేమ చల్లారిపోవటానికి దానికి కారణాలు. అపవాది అయిన సాతాను ప్రార్థనా జీవితములు కోల్పోవటమును బట్టి నెక్స్ట్ ఎంటర్ అయ్యేది ఏంటిదంటే ప్రేమ చనిపోవటం అనేది మన జీవితంలో జరుగుతుంది. ప్రేమ చల్లారిపోయినదంటే పగ, ప్రతీకారములు అనేటి మన జీవితంలో ప్రారంభించబడతాయి. అందుకనే ఈ దినాలలో ఎక్కువగా మీరు గమనించండి, కుటుంబాలలో భార్యాభర్తలకు మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేదు, స్నేహితులకు మధ్యలో సమాధానం లేదు, దైవజనులకి మధ్యలో సమాధానం లేదు. ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు, ఈ డినామినేషన్ అంటే ఆ డినామినేషన్కి పడదు. కారణం ఏంటిదంటే బైబిల్ గ్రంథంలో అన్ని ప్రత్యక్షతలు అనేకులకు ఉన్నాయి, కానీ ప్రతి వారిలో అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయిన స్థితిలో ఉన్నది. భార్య భర్తను క్షమించలేకపోతూ ఉన్నాడు, భర్త భార్యని క్షమించలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటిదంటే దేవుని యొక్క ప్రేమ లేదు. తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులను క్షమించలేకపోతున్నారు. ఈ సేవకుడు ఆ సేవకుడిని, ఆ సేవకుడు ఈ సేవకుడిని క్షమించలేకపోతున్నాడు. కారణం ఏంటిదంటే అక్రమము విస్తరించుట చేత ప్రేమ క్రమంగా చల్లారిపోతున్న భయంకరమైన దుర్దినాలువి. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమా స్వరూపి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు ప్రేమా స్వరూపి. అంతే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునిలో ఉన్నది ప్రేమ. దేవుని బిడ్డలముగా మనలో ఉండేది ప్రేమనే. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈ ప్రేమ లేకుండా నీ జీవితంలో ఏమి ఉన్నా గాని దేవుడు లెక్కలోకి తీసుకోడు. ప్లీజ్. ప్రేమ లేకుండా అభిషేకం ఉండొచ్చు, ప్రేమ లేకుండా ప్రవచనం ఉండొచ్చు, ప్రేమ లేకుండా దర్శనాలు చూడొచ్చు, ప్రేమ లేకుండా లక్షలు దేవుని యొక్క పరిచర్యకి నువ్వు ఇవ్వచ్చు, ప్రేమ లేకుండా కిలోమీటర్లు నడిచి సువార్తను ప్రకటించొచ్చు. కానీ దేవుడు లెక్కలోకి అది తీసుకోడు. క్రైస్తవ జీవితానికి ఫౌండేషన్ ఏంటిది అంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుడిని మనకి అనుగ్రహించినాడు. హల్లెలూయా. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి, మనం పాపులముగా ఉన్నప్పుడు, మనం బలహీనులముగా ఉన్నప్పుడు, మనం శత్రువులుగా ఉన్నప్పుడు మన కోసం తన రక్తమునంతా కూడా కార్చి ఉన్నాడు. క్రైస్తవ సమాజమా, దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, ఈ రోజు దాకా ఎన్నో అనుభవాలు నీ జీవితంలో నువ్వు అనుభవించి ఉండొచ్చు. క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో ఎన్నో సంవత్సరాల అనుభవాలు ఉండొచ్చు నీకు. కానీ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే ప్రేమ చల్లారిపోయిన స్థితిలో నీ క్రైస్తవ జీవితం ఉన్నది. కానీ ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ సడన్ గా యూట్యూబ్లో ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నావేమో, ఈ ప్రాంగణంలో ఈ మాటలు వింటున్నావేమో. కానీ రాత్రి ఒకటే ప్రార్థన చేయి, ప్రభు నీ దైవిక ప్రేమ నాకు కావాలా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ నీ భర్త భయంకరమైన సాడిస్ట్ కావచ్చు, కానీ యేసయ్య ప్రేమ నీలో నిజంగా ఉంటే నీ భర్తని నువ్వు ప్రేమిస్తావంతే.
నీ భార్య భయంకరమైన సాడిస్ట్గా ఉండి లాయర్ నోటీస్ పంపిస్తూ ఉన్నా భర్తగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తావంతే. హల్లెలూయా. కానీ ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారిన స్థితిలో ఉన్నది. ఒకవేళ ఈ రాత్రి ఇటు అనుభవంలో ఉన్నట్లయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకనే 1 యోహాను 4వ అధ్యాయం 16వ వచనాన్ని దయచేసి చదివి వినిపించాలి. మన ఎడల దేవునికున్న ప్రేమను, మన ఎడల దేవునికున్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. ఎంతమంది దేవుని యందు నిలిచి ఉన్నారు? చేయి పైకెత్తండి. నీలో ప్రేమ లేకపోతే నీవు దేవునిలో నిలిచి లేవు. ఆ ప్రేమ స్వరూపినితో నువ్వు అంటు కట్టబడలేదు. నీవు ప్రేమ కలిగి ఉంటేనే ఆ ప్రేమ స్వరూపితో నువ్వు అంటు కట్టబడతావు. ఆమేన్. 12వ వచనం చదవాలి. 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడు దేవుడిని ఎప్పుడు చూసి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండను. హల్లెలూయా. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవటమును బట్టి దేవుడు మనలో నిలిచి ఉంటాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకటి, మనము ప్రేమ యందు నిలిచి ఉంటే మనం దేవుని యందు నిలిచి ఉన్నామని అర్థం. కాబట్టి ఈ అంత్య దినాలలో క్రైస్తవులలో ఈ సిమ్టమ్స్ అనేటి ఏమాత్రం కూడా కనబడటలే. కారణం ఏంటిదంటే అక్రమము విస్తరించబడటమును బట్టి అనేకులలో ప్రేమ చల్లారిపోతున్నది. ప్రేమ గురించి పాటలు రాసేవారు ఉన్నారు, ప్రేమ గురించి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు, కానీ వారి వ్యక్తిగత జీవితంలో ఈ లోకానికి ప్రేమను చూయించలేని స్థితిలో అనేక క్రైస్తవులు ఉంటున్నారు. కానీ నా 2 చేతులు జోడించి ప్రతిమిలాడుతున్నాను. ఈరోజు ఎందుకు నీ కుటుంబంలో నువ్వు ఆశించిన గమ్యానికి చేరటంలే? నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం లేదు. బట్టలు కప్పుకుంటున్నావు, చలి ఆరకుండా ఉంటున్నది. సంపాదిస్తున్నావు, చినిగిన సంచిలో వేసినట్లే ఉంటుంది. భోజనం తింటున్నావు కానీ ఆకలి తీరకుండా ఉంటున్నది. కారణం ఏంటిదంటే మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ ఉండవలసిన ఆ మహిమ కలిగిన అనుభవం నీ జీవితంలో లోపించింది. ఎందుకు అంటే నీవు ప్రేమలో నిలిచి ఉంటే నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావు అని అర్థం. ఆమేన్. ఈరోజు నువ్వు దేవునిలో నిలిచి లేవు కాబట్టి నీ జీవితం ఎండిపోతున్నది క్రమక్రమముగా. తీగ ద్రాక్షావల్లికి అంటు కట్టబడితే అది బహుగా ఫలిస్తుంది. ఆమేన్. కానీ ద్రాక్షావల్లి నుంచి తీగ దూరం అయితే అది ఎండిపోతుంది. ఎందుకు క్రైస్తవులు ఎండిపోతున్నారు ఈ దినంలో? ఎందుకు వారి జీవితాలలో సమృద్ధి కనబడటలే? నిరీక్షణ లేని స్థితిలో, భయము ఆందోళనతో, నెమ్మది లేని స్థితిలో, సంపాదిస్తున్న సంపాదన అంతా అప్పుల పాలైపోయి, వడ్డీల పాలైపోయి, చివరికి ఎందుకు క్రైస్తవులు శాపాన్ని అనుభవించడానికి కారణం ఏంటిదంటే నీవు దేవునిలో నిలిచి లేవు. ఆమేన్. ప్రేమ స్వరూపి అయిన దేవునిపై నువ్వు నిలిచి లేవు. ఎందుకంటే నీలో ఆ ప్రేమ లేదు కాబట్టి. కానీ ఒక ఆత్మీయ తండ్రిగా అనేక విషయాలు మీకు చెప్పలేను కానీ బిడ్డ, మిమ్మల్ని ప్రభు రాకడ కోసం సిద్ధపరచడానికి ప్రభు ఇచ్చే ప్రత్యక్షతలు నేను మీకు అందించగలుగుతాను అంతే. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకనే అపోస్తులుడైన పౌలు ఆ దమస్కు మార్గంలో పట్టబడి అరేబియా డెజర్ట్స్లలోకి వెళ్ళిపోయి మోషే గడిపినట్లు దినాలు గడిపినాడు. ఆ అరేబియా ఆ యొక్క ఎడారులలో ఒంటరిగా గడుపుతున్నప్పుడు దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చినాడు అపోస్తులుడైన పౌలుకి. ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చిన తర్వాత ఎన్నో ప్రత్యక్షతలు బైబిల్ గ్రంథంలో రాస్తూ వెళ్ళిపోయి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనంలో ఏమని ఉన్నదంటే, ఇవియు కాక
సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే, మీకు కృపావరముల గురించి నేను చెప్పినాను, ఆత్మ ఫలముల గురించి మీకు చెప్పినాను, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలనే ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతలు నేను మీకు వివరించినాను. ఓకే, కానీ ఇదియు కాక ఏంటిది ఆ సర్వోత్తమమైన మార్గము అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఏమని ఉండదంటే, ప్రేమ లేని వాడవైతే సమస్తమును కూడా వ్యర్థమే. గట్టిగా చప్పట్లు కొడదాం. రియల్లీ ఈరోజు ప్రార్థన చేసుకోండి బిడ్డ. మీరు ఏ అభిషేకంతో వెళ్ళబోతున్నారంటే ప్రేమాభిషేకంతో వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు దాకా ఒకరిని చూసి క్షమించలేకపోయినారేమో కానీ ఈరోజు నీవు శత్రువులను చూడగానే నువ్వు క్షమించబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు దాకా ఒకరంటే ఒకరికి పడదేమో, చుట్టాల మధ్యలో భేదాభిప్రాయాలు, స్నేహితుల మధ్యలో భేదాభిప్రాయాలు, కాలేజీలో ఫ్రెండ్స్ మధ్యలో భేదాభిప్రాయాలు, ఈ విధంగా భేదాభిప్రాయాలతో ఇతరులు క్షమించలేని స్థితిలో, ప్రేమ లేని స్థితిలో నీ ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగిపోతున్నదేమో. కానీ ఈరోజు ప్రభువు నీకు ఇచ్చే అభిషేకం ఏంటిదంటే ప్రేమాభిషేకం. హల్లెలూయా. సర్వోత్తమమైన మార్గం. ఐ విల్ టీచ్ యు ఎక్సలెంట్ వే. మీకు ఒక సర్వోత్తమమైన మార్గాన్ని నేను చూపుతును అని పౌలు అంటలేడు, కానీ అంత్య దినాలలో సార్వత్రిక సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏంటిది ఆ సర్వోత్తమమైన మార్గం అంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. హల్లెలూయా. అందుకనే బిల్లీ గ్రామ్ దగ్గరికి వెళ్ళి, బిల్లీ గ్రామ్, బైబిల్ గ్రంథంలో నీకు నచ్చిన చాప్టర్ ఏంటిది అంటే, అందరు అనుకున్నారు ఎన్నో 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 చాప్టర్స్ గురించి చెప్తాడని. కానీ బిల్లీ గ్రామ్ నవ్వుతూ అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం నాకు ఇష్టమైన చాప్టర్. ఏమున్నది దాంట్లో? ఏమైనా మర్మాలు ఉన్నాయా? లేవు. మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, ప్రేమ లేని వాడవైతే వ్యర్థమే. నా ఫేవరెట్ చాప్టర్ అని ఆ చాప్టర్ని అని ముద్దు పెట్టుకునేవాడట బిల్లీ గ్రామ్. దాంట్లో ఏమి లేదు కానీ ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఇది కనబడతలేదు బిడ్డ ఈ రోజులలో క్రైస్తవుల్లో. ఆ సేవకుడు అంటే ఈ సేవకునికి పడదు, ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు, ఆ విశ్వాసులు అంటే ఈ విశ్వాసులకు పడదు. వాళ్ళు ఎవరైనా సభలు పెడుతూ ఉంటే ఆ సభలకు మీరు వెళ్ళొద్దు అని బ్లంట్గా ప్రజలని కంట్రోల్ చేసేయటం. కారణం ఏంటిదంటే ఆ సేవకుడు అంటే ఈ సేవకునికి పడదు. కారణం ఏంటిదంటే ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతున్నది. కానీ నీ జీవితంలో ఏది యేసయ్య ఎక్స్పెక్ట్ చేయటం లేదు బిడ్డ. ఆయన మనస్సును కలిగి ఉండాలా. అదే ప్రేమ, ప్రేమ, ప్రేమ. తండ్రి, ఎంతమంది టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది పీజీ కాలేజీలో ఈ వర్తమానమును బట్టి ఏడుస్తున్నారో బిడ్డలు? ప్రతి వారిని నీ ప్రేమ చేత నింపండయా. నీ ప్రేమాభిషేకంతో బిడ్డలు నింపండయా. అక్రమము విస్తరించిన చేత ఈ అంత్య దినాలలో, ప్రేమ చల్లారిపోయే భయంకరమైన దినాలలో నీ కల్వరి ప్రేమతో ఈ టీవీ వ్యూవర్స్ ను నింపండయా. ఈ పీజీ కాలేజ్ బిలీవర్స్ అంతా నీ ప్రేమతో నింపండయా. నీ ప్రేమాభిషేకంతో నింపండి. నీ క్షమాపణ గుణము, సహించే మనసు బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి యేసయ్యా. నీ అత్యధికమైన కృప ఈ బిడ్డలందరికీ తోడై ఉండి నడిపించి నీ రాకడ కోసం బిడ్డలనంతా కూడా నిందారహితులుగా సిద్ధపరచును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్పాన్సర్ చేసినామమ్మా. మాకు షాప్ మంచిగా నడవాలని స్పాన్సర్ చేస్తే షాప్ మంచిగా నడుస్తుంది. ఎంతకాలం నుంచి వస్తున్నారు? మొదటి సంవత్సరం అవుతుందమ్మా. నర్సింగ్ అన్న మమ్మల్ని తీసుకొచ్చింది. అప్పటి నుండి వస్తున్నారు. అప్పటి నుంచి వస్తున్నారు. దేవునికి ఇవ్వడం ద్వారా మీ షాప్ దేవుడు దీవించాడు. అవునమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. నేను 3-4 months నుంచి ఇక్కడికి వస్తున్నాను. నాది ఇక్కడ కాదు, నేటివ్ ప్లేస్ కేరళ. నాకు
3 years నుంచి బాగా జాయింట్స్ పెయిన్ తోటి ఉండేది. ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్. మెడిసిన్స్ అన్ని వాడినా ఇంకా లాస్ట్కి 4 months నుంచి మెడిసిన్ మానేసి నేను ప్రేయర్ ఆయిల్ తోటి ఉన్నాను. బాగా తగ్గిపోయింది మొత్తం. అట్లనే నేను వచ్చిన ప్రేయర్ ఆయిల్ రాసుకొని ప్రేయర్ చేసుకున్నావు తల్లి, జాయింట్ పెయిన్స్ తగ్గిపోయింది. మీరు ట్రీట్మెంట్ వాడారు? ట్రీట్మెంట్ ఈ 4 months బంద్ చేసేసాను. ట్రీట్మెంట్ లేదు ఇక? లేదు. మెడిసిన్ ఈ ప్రేయర్ ఆయిల్ ప్రార్థన చేస్తూ వాడారు, ప్రభు స్వస్థపరిచారు. వచ్చిన 2nd week నేను స్పాన్సర్ ల్యాండ్ కోసం అంటే ప్రభుకి ఇచ్చాను. తర్వాత అట్లనే నాది మ్యారేజ్ కూడా సెటిల్ అయింది. నెక్స్ట్ మంత్ 6కి మ్యారేజ్. దేవుడు అద్భుతాలు 2 చేశాడు. ఒకటి ఆర్థరైటిస్ స్వస్థత, మీ వివాహ విషయంలో అద్భుతం చేశాడు. యేసయ్యకి మహిమ. చాలా రోజుల నుంచి నేను ఒక దుబాయ్కి వెళ్దామని పెట్టిన వీసా, అయితే అది రాలేకపోయింది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ప్రాసెస్ చేసినాక ఇక నెక్స్ట్ వారంలోనే వచ్చేసింది వీసా వచ్చింది. మళ్ళీ డేట్స్తో బుక్ అయిపోయింది. నేను బార్న్ క్యాథలిక్స్. నేను మా హస్బెండ్ హిందూ, కానీ నేను ఇంకా ఇక్కడ మా హస్బెండ్కి అద్భుతం జరిగిందండి. ఆయిల్ వల్లనే జరిగింది. అతను తాగుడు 25 years నుంచి తాగుడు మానేశాడు. మా ఇంట్లో చాలా వరకు మాకు చాలా ఇబ్బందులు ఉన్నా కానీ అతను ఎట్టి పరిస్థితుల్లో తాగుడు మానలేడు. కానీ ఇక్కడికి వచ్చినాక తాగుడు మానాడు. 20 రూపాయలు మీరు కోకోనట్ ఆయిల్ కొనేదే 20-25 రూపాయలు. అదే 20 రూపాయలు తీసుకుంటున్నారేమో, ఎక్కువ ఏం తీసుకుంటలేరు. అదే 20 రూపాయలు కొబ్బరి నూనె ఇక్కడ తీసుకుంటున్నారు. అదే మా డబ్బులతోని గిట్ట కొనుక్కొని తెచ్చి మమ్మల్ని ప్రేయర్ చేయించేసి ఇస్తారు. అదే బయట కొనడమే, ఇక్కడ కొనడమే. నేను బార్న్ క్యాథలిక్సే, కానీ నేను ఎప్పుడు ఇంతగా దేవుళ్ళని కొల్చలేదు, ఏ దేవుళ్ళని కొల్చలేదు, ఏం లేదు. నా యేసు ప్రభునే నేను మనసులో పెట్టుకుంటాను, కానీ నేను కొల్చలేను. కానీ ఈ మా హస్బెండ్కి అద్భుతం జరిగినప్పటి సంది నేను వచ్చి చూస్తున్నాను కదా, ఎంతమంది వేలాది మంది ఆశీర్వాదం పొందుతున్నారు జీజస్ది ఆ ఆయిల్ ద్వారా. నా పేరు పాల్, నేను వనస్థలపురం నుంచి వచ్చాను. వాక్యం ద్వారా ఎప్పుడైతే మేము బలహీనంగా ఉంటామో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బలపడతాం, ఆత్మీయంగా ఎదుగుదల. తర్వాత వాక్యం ద్వారా ఎక్కడైతే మన శత్రువులను ప్రేమించడం కానీ, తర్వాత ఒకరికొరికి ప్రార్థన చేయడం కానీ, ఎన్నో రూమర్స్ వస్తున్నాయి మరి కల్వరి ప్రదక్షిణ పైన. కానీ కూడా దేవుడు మరి ఎట్టి విధంగా మనం ప్రేమించాలో, మరి పాస్టర్ గారు ఎట్టి విధంగా ప్రేమిస్తున్నారో వాళ్ళని చూసి మరి దేవుని ఒక కృప ద్వారా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ కానీ, నేను కానీ, ఎవరైనా కానీ ఆత్మీయంగా లోకంలో ఎట్టి విధంగా ఉండాలి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా మార్పులు, మా హృదయంలో ఒక బాధ కానీ, మా జీవితంలో మార్పు కానీ మేము చూస్తున్నాం. నేను యశోద హాస్పిటల్లో జాబ్ చేస్తాను. ప్రేయర్ ఆయిల్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ ప్రేయర్ ఆయిలే ఒక మనిషి జీవితాన్ని బతికించిందండి. తన కుటుంబం వేదనతోటి, దుఃఖంతో ఎంతోగా అల్లాడిపోతుంటే యశోద హాస్పిటల్లో నేను చూడలేక ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళిన, అది కూడా ముస్లిం అతను కూడా, నేను కూడా నమ్మిన కొత్తలనేది. ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళినాక డాక్టర్స్ ఏమన్నారంటే, ఈ 5 o'clock వరకు ఈయన చనిపోతాడు, ఈయనని ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అంటే, మా మేడం అన్న నువ్వు వెళ్ళి ప్రేయర్ చేయి, ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి పెట్టు, నమ్మకంగా అతను లేస్తాడు అని అంటే, ప్రేయర్ ఆయిల్ ఎప్పుడైతే నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టిననో ప్రే చేసినానో హార్ట్ బీట్ అనేది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి 1 hourలో అని చెప్పారు. ఆ ప్రేయర్ ఆయిల్ పెట్టడంలో లేదా పరలోకాల తండ్రి నా కుమార్తె అడిగింది, నువ్వు జీవంగా బతకాలి అని చెప్పి అడుగుతుంది. నువ్వు బతకాలి సజీవంగా, నువ్వు సాక్షిగా ఉండాలి అని చెప్పి దేవునికి ప్రేయర్ చేసిన నేను. ఆయన నమ్మకంగా ఉన్నాడు. హ్యాండ్ కర్చీఫ్ కూడా అండి ఎంత అద్భుతం జరుగుతుంది. మా సిస్టర్ హెడ్ఎక్తోని, మా తమ్ముడు హెడ్ఎక్తోని ఎంతగా సఫర్ అవుతున్నా అతనికి హ్యాండ్ కర్చీఫ్ ప్రేయర్ ఆయిల్ ఎంతగా స్వస్థత ఇచ్చింది. పరిచర్య కావాలి, అనేక బిడ్డలు నశించిపోతున్నారు. ఇలాంటి ప్రార్థన ఉండాలి, పరిచర్య జరగాలండి. ఎంతో మంది డాక్టర్లు ఇప్పుడు బతకరు, చనిపోతారు. క్యాన్సర్ ఉంది, HIV ఉంది, ఎయిడ్స్ ఉంది అని ఎవరు చేతిలో పట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ జీవితాలు నశించిపోయి ఎంతో కుటుంబంతో వేదనతోని కుటుంబం లేచి కుమిలిపోతున్నారు. వాళ్ళకి ఇదే ప్రార్థన శక్తి, అభిషేకం వాళ్ళలో రిలీజ్ కావాలి. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, కాదండి అది తప్పు. చాలా మీరు పెట్టు, నమ్మకంగా అతను లేస్తాడు అని అంటే, ప్రేయర్ ఆయిల్ ఎప్పుడైతే నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టిననో ప్రే చేసినానో హార్ట్ బీట్ అనేది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి 1 hourలో అని చెప్పారు. ఆ ప్రేయర్ ఆయిల్ పెట్టడంలో పెట్టు, నమ్మకంగా అతను లేస్తాడు అని అంటే, ప్రేయర్ ఆయిల్ ఎప్పుడైతే నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టిననో ప్రే చేసినానో హార్ట్ బీట్ అనేది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి 1 hourలో అని చెప్పారు. ఆ ప్రేయర్ ఆయిల్ పెట్టడంలో లేదా పరలోకాల తండ్రి నా కుమార్తె అడిగింది, నువ్వు జీవంగా బతకాలి అని చెప్పి అడుగుతుంది. నువ్వు బతకాలి సజీవంగా, నువ్వు సాక్షిగా ఉండాలి అని చెప్పి దేవునికి ప్రేయర్ చేసిన నేను. ఆయన నమ్మకంగా ఉన్నాడు. హ్యాండ్ కర్చీఫ్ కూడా అండి ఎంత అద్భుతం జరుగుతుంది. మా సిస్టర్ హెడ్ఎక్తోని, మా తమ్ముడు హెడ్ఎక్తోని ఎంతగా సఫర్ అవుతున్నా అతనికి హ్యాండ్ కర్చీఫ్ ప్రేయర్ ఆయిల్
ఎంతగా స్వస్థత ఇచ్చింది. పరిచర్య కావాలి, అనేక బిడ్డలు నశించిపోతున్నారు. ఇలాంటి ప్రార్థన ఉండాలి, పరిచర్య జరగాలండి. ఎంతో మంది డాక్టర్లు ఇప్పుడు బతకరు, చనిపోతారు. క్యాన్సర్ ఉంది, హెచ్ఐవి ఉంది, ఎయిడ్స్ ఉంది అని ఎవరు చేతిలో పట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ జీవితాలు నశించిపోయి ఎంతో కుటుంబంతో వేదనతో కుటుంబం లేచి కుమిలిపోతున్నారు. వాళ్ళకి ఇదే ప్రార్థన శక్తి, అభిషేకం వాళ్ళలో రిలీజ్ కావాలి. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, కాదండి, అది తప్పు. చాలా మీరు మాట్లాడుతున్నారు. హ్యాండ్ కర్చీఫ్లో ఉన్న పవర్ మీరు ఒక్కసారి చూస్తేనే మీకు తెలిసేది. ప్రేయర్ ఆయిల్లో ఉన్న పవర్ మీకు చూస్తేనే తెలిసేది. అనవసరమైన విషయాలుగా మాట్లాడేది. ఒక జీవితం అండి, ఒక జీవితం బతుకుతుంది. నేను కూడా సఫర్ అయినా. నాకు నీకు టైప్లో ఉందేమో, నీకు టెస్ట్ చేయించుకో, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. నేను బ్లడ్ టెస్ట్ చేయించుకో, నేను ప్రేయర్ ఆయిల్ తాగుతాను అంతే. నా పరిశుద్ధ రక్తమే నేను తాగి నేను స్వస్థత తీసుకుంటానని చెప్పి ప్రేయర్ ఆయిల్ తాగినాను. నెక్స్ట్ సండే నేను తీసుకొస్తాను. నేను నా రిపోర్ట్ నార్మల్ వచ్చిందండి. క్రైస్తవుల్లో నిజమైన ప్రేమ ఉంటే నీ ప్రేమ ద్వారా దేశంపై ఆ ప్రేమ ప్రవాహం కమ్ముకోబోతుంది. This is not an ordinary revival. This is